Hi friends, how are you all? Welcome to my channel RC Core. బ్యాక్ సైడ్ ఒక మంచి లొకేషన్ ఉంది, అలానే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చెప్తా. వీడియోని సేవ్ చేసి పెట్టుకో, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నేను ఈరోజు వీడియోలో మాస్టర్స్ కావాల్సిన బడ్జెట్ నేను క్లియర్ కట్గా నేను చెప్తా, సేవ్ చేసి పెట్టుకో. సో ఫస్ట్ థింగ్, మనం జర్మనీకి రావాలంటే మనకి ఫస్ట్ ఏపీఎస్ అనే సర్టిఫికేట్ ఉండాలి. ఏపీఎస్ అనే సర్టిఫికేట్కి మనం దగ్గర 18,000 రూపీస్ పే చేయాలి. అది 1 month టైం తీసుకుంటుంది మినిమం మనకి సర్టిఫికేట్ రానికి. అది ఫస్ట్ స్టెప్. ఆ ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టే మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టే. సో నెక్స్ట్ మనకి అవ్వాల్సింది సెకండ్ ఖర్చు ఎక్కడవుతుందంటే లాంగ్వేజ్ సర్టిఫికేట్. లాంగ్వేజ్ సర్టిఫికేట్ అంటే మనం లాంగ్వేజ్ ఎగ్జామ్ రాయాలి. అది ఐఎల్స్ అయినా అవ్వచ్చు, టోఫెల్ అయినా అవ్వచ్చు, జిఆర్ అయినా అవ్వచ్చు, డ్యూలింగో అయినా అవ్వచ్చు. డ్యూలింగో అది ఎవరు రాయరు, రేర్ అనమాట. మనం మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఐఎల్టీఎస్ రాస్తారు. ఐఎల్టీఎస్ ఇప్పుడు ముందు 18,000 ఉన్నింది నేను రాసేటప్పుడు, ఇప్పుడు 19,000 అయింది అంటున్నారు. మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేయండి. 19,000 అవుతుంది. అండ్ టోఫెల్ కూడా అంతే ఉంటుంది. అండ్ జిఆర్ఈ మనకి మన రెజ్యూమేలో వెయిటేజ్ కావాలంటే మనం జిఆర్ఈ రాస్తాం, అది ఆప్షనల్. అది కొన్ని యూనివర్సిటీకి రిక్వైర్మెంట్ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీకి రిక్వైర్మెంట్ ఉండదు. అది ఆప్షనల్ పరంగా మనం రాసుకోవచ్చు. సో అది మీరు రాసుకున్నట్టయితే అది కూడా 22 నుంచి 23,000 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం. మనం పబ్లిక్ యూనివర్సిటీస్ వెళ్దామా లేదో ప్రైవేట్ యూనివర్సిటీస్ వెళ్దామా. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ వెళ్దాం అనుకుంటే మనకి 1.5 year కోర్స్ ఉంటుంది అండ్ 2 years కోర్స్ ఉంటాయి మాస్టర్స్ అనేది. సో 1.5 year కోర్స్కి అయితే మనకి దగ్గర 13,000 euros నుంచి 14,000 euros దాకా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద కోర్స్ అండ్ ద యూనివర్సిటీ. అండ్ అలాగే 2 years కోర్స్ చేయాలనుకుంటే మనకి దగ్గర 18,000 euros నుంచి 25,000 దాకా యూరోస్ ఉంటాయి. అంటే ఇండియా కరెన్సీతో అక్షరాల 18 లక్షల నుంచి 20 లక్షలు అయితే రెండు సంవత్సరాల కోర్స్కి అయితే. అదే 1.5 year కోర్స్కి అయితే 14 to 15 lakhs ఉంటుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్కి మనకి 2 types ఉంటాయి. ఒకటి మనమే చేసుకోవచ్చు, 2 కొన్ని వెబ్సైట్స్లో యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ హైలైట్ చేసి ఉంటారు, అవి వాళ్ళు పే చేసి మనం తీసుకోవాలి. సిఎస్సి, ఈసీ, సివిల్ ఏదైనా కానీ ఉంటాయి. మనం ఏ కోర్స్ చేయాలనుకుంటున్నామో ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లో కొడితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ జర్మనీ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అని కొడితే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ వస్తాయి, అందులో తీసుకోవడమే. బట్ అది మనకి డే టు డే ఇక్కడ జర్మనీ ఎలా అంటే డే టు డే అప్డేట్ చేస్తాయి. అంటే ఈ ఇయర్ ఉన్న రిక్వైర్మెంట్ నెక్స్ట్ ఇయర్ ఉండదు. సో మనకి అప్ టు డేట్ కావాలంటే మనం చేసుకోవడమే ది బెస్ట్. అది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఓపిక ఉంటుంది, కొంతమందికి ఓపిక ఉండదు. కాబట్టి ఇఫ్ మీరు చేయాలనుకుంటే డాడ్ అనే వెబ్సైట్లో చేయండి. ఇఫ్ మీరు కొనుక్కోవాలనుకుంటే దగ్గర 500 నుంచి 1,500 దాకా అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫస్ట్ ఈ స్టెప్ పోయే కన్నా ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలా, మనం ప్రైవేట్ యూనివర్సిటీ పోదాం అనుకుంటున్నామా, పబ్లిక్ యూనివర్సిటీ పోవాలనుకుంటున్నామా. సో మనం ప్రైవేట్ యూనివర్సిటీ పోవాలనుకుంటే మనకి యూని అసిస్ట్ అనేది ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్తో మనకి ఏం సంబంధం లేదు. మనం పబ్లిక్ నుంచి పోవాలనుకుంటేనే మనకి యూని అసిస్ట్ నుంచి మనకి సంబంధం ఉంటుంది. సో యూని అసిస్ట్లో మన ఫస్ట్ అప్లికేషన్ వేయాలంటే 70 euros ఖర్చు అవుతుంది. దగ్గర ఇండియన్ రూపీస్తో 7,500 రూపీస్ ఉంటుంది. అదే మనం సెకండ్ అప్లికేషన్ నుంచి 30 euros మాత్రమే అవుతుంది. ఇంకా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేస్తారో అది మీ ఇష్టం. దగ్గర మినిమం ఎవరైనా 5 మినిమం చేస్తారు, 5 to 10 or 15 ఇట్స్ అప్ టు యూ. అదే మనం ప్రైవేట్ అయితే మనం డైరెక్ట్గా మనం కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి, కొన్ని ఆన్లైన్లో ఉంటాయి. మీరు డైరెక్ట్గా మీరు మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఫిల్ చేస్తే వాళ్ళే మనకి కాల్ చేసి మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది మనకి నెక్స్ట్ స్టెప్లో వచ్చే ఖర్చు. సో ఫస్ట్ స్టెప్ ఏపీఎస్లో మనకి 18,000 అవుతుంది, ఐఎల్టీఎస్లో 19,000 అవుతుంది. మనకి ఇంకా యూనివర్సిటీ ఛార్జ్ దగ్గర ఒక 5 వేసుకుంటే మినిమం దగ్గర 5 into 30 150 ఒక 200 euros అవుతుంది. అంటే దగ్గర 20,000 ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో గైస్, పబ్లిక్ యూనివర్సిటీ అయితే మనకి యూనివర్సిటీ నుంచి మనం చాలా మోస్ట్ అప్లికేషన్స్ అన్ని అందులోనే వేస్తాం. యూనివర్సిటీ నుంచి వేస్తాం, 2 డైరెక్ట్ పోర్టల్ నుంచి అన్నీ వేస్తాం. మనకి డైరెక్ట్ పోర్టల్ అయితే ఫ్రీ అని అంటారు, ఎక్కడ ఫ్రీ కాదు. డైరెక్ట్ పోర్టల్ అయినా కానీ మనం ఇంకా 70 నుంచి 75 euros దాకా వాళ్ళకి పే చేయాలి. సో మనం ఇప్పుడు యూని అసిస్ట్ గురించి మాట్లాడుకుందాం. యూని అసిస్ట్ అంటే అదొక పోర్టల్. మనం అప్లికేషన్స్ అనేది సెండ్ చేస్తామంటే డైరెక్ట్ యూనివర్సిటీకి సెండ్ చేయకుండా యూని అసిస్ట్ అనే ఒక పోర్టల్లోకి మనం అప్లికేషన్స్ వేస్తాం. ఆ యూని అసిస్ట్ మన డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా చెక్ చేసి మన అప్లికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసి మనది ఎలిజిబిలిటీ అయితేనే మనకు కాలేజ్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఇలాంటి యూని అసిస్టే బ్రేక్ చేసేస్తుంది. సో అందుకే ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి అందరూ డైరెక్ట్ వేసేస్తారు. కాబట్టి ఫస్ట్ యూని అసిస్ట్ చెక్ చేస్తుంది. ఎలా చెక్ చేస్తుంది అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ప్రొఫెషనల్ సర్టిఫికేట్ రాలే, సిజిపి రిక్వైర్మెంట్ ఉంటుంది, 9 CGP రిక్వైర్మెంట్, నువ్వు డైరెక్ట్గా సెండ్ చేస్తావు. అప్పుడు కాలేజ్కి ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వెళ్తుంది, అది స్ట్రక్ అయిపోతుంది. సో ఏం చేస్తుందంటే అది యూనివర్సిటీ అయితే ఏం చేస్తుందంటే ఫస్ట్ అది చెక్ చేస్తానమాట,
నువ్వు కరెక్ట్ 9 CGP ఉందా లేదా చెక్ చేసి, లేకపోతే నీ అప్లికేషన్ అక్కడే ఆపేస్తుంది, వేరే వాళ్ళు సెండ్ చేస్తుంది. సో అది యూనియసిస్ట్ నుండి పోర్టల్తో యూస్. యూనియసిస్ట్ గురించి మీకు క్లారిటీ కావాలనుకుంటే కామెంట్ చేయండి, కొత్తగా దానికి ఒక సపరేట్ వీడియో చేస్తా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇవన్నీ అయిన తర్వాత మన బ్లాక్డ్ అకౌంట్ అనేది ఎక్స్పాట్రియో, ఇప్పుడు కొరాకిల్ షట్ డౌన్ అయిపోయింది, ఎక్స్పాట్రియో, కోటక్, ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి. అది మీరు ఏది చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. సో బ్లాక్డ్ అకౌంట్లో మనం దగ్గర 11,902 యూరోస్ చూపించాలా, దగ్గర 12,000 యూరోస్ అంటే ఇండియన్ కరెన్సీతో ఇప్పుడు ఇండియన్ రేట్ 113 ఉంది. దగ్గర ఒక 14,000 యూరో అంటే 14 lakhs చూపించాలి. అక్కడే మనకి హ్యూజ్ అమౌంట్ పడుతుంది. అదే ఇది మాత్రం కామన్, అయితే నువ్వు పబ్లిక్ యూనివర్సిటీ వచ్చినా ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చినా ఈ ఫండ్స్ అనేది ఖచ్చితంగా చూపించాలి, మ్యాండేటరీ అనమాట. సో ఈ బ్లాక్డ్ అకౌంట్లోనే మనకి హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నీ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సిఎస్పి పోర్టల్. ఈ సిఎస్పి పోర్టల్ ఎందుకు పెట్టారంటే ముందు వీసా స్లాట్స్ దొరకడం చాలా కష్టం ఉండే అనమాట, ఎందుకంటే మనం డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేయాలి కదా. సో అందుకే సిఎస్పి పోర్టల్ ఇప్పుడు డిజిటల్గా అయిపోయింది అనమాట. సిఎస్పి పోర్టల్లో మనం డాక్యుమెంట్స్ అన్ని పెడితే అది మొత్తం వెరిఫికేషన్ చేస్తుంది. దగ్గర 3 ఫామ్స్ ఏమో ఉంటాయి, ఫిల్ చేయాలి. సో నువ్వేమో తప్పుగా ఫిల్ చేసినా, ఇన్ఫర్మేషన్ తప్పైనా అది మళ్ళీ కరెక్షన్ మెయిల్ పంపిస్తుంది, మళ్ళీ మనం కరెక్షన్ మెయిల్ పంపిస్తే అయిపోతుంది. సో దీని ఛార్జెస్ దగ్గర 1,800 నుంచి 2,000 దాకా ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రాసెస్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అనమాట, వీసా ప్రాసెస్. ఈ వీసా ప్రాసెస్ వస్తేనే అందరూ హ్యాపీ అయిపోతారు. సో ఈ వీసా ప్రాసెస్లో స్టూడెంట్ వీసా కాబట్టి మనకి 75 యూరోస్ అంటే దగ్గర 7,000 నుంచి 8,000 దాకా ఉంటుంది. ఈ వీసా ప్రాసెస్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే. నెక్స్ట్ మన ఫ్లైట్ ఖర్చు ఉంటుంది, మాట్లాడుకుందాం. ఇంకా ఫైనల్ ప్రాసెస్ ఫ్లైట్ బుక్ చేసుకోవడం. మనకి ఫ్లైట్ బుక్ మన ఎయిర్ ఇండియా అయితే దగ్గర 30,000 నుంచి 70,000 దాకా ఉంటుంది. మనం ఫస్ట్ క్లాస్లో రావాలనుకుంటున్నాము, నార్మల్ క్లాస్లో రావాలనుకుంటున్నాము, లేదు మా ఫ్యామిలీ రిచ్ అనుకుంటే బిజినెస్ క్లాస్లో రావాలనుకుంటాము, ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. మినిమం అయితే దగ్గర 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. 25,000 నుంచి 75,000 దాకా అవుతుంది. ఇప్పుడు పెరిగింది డ్యూ టు వార్స్. సో ఫ్రెండ్స్, షాపింగ్, ఫ్లైట్ టికెట్స్, యూనియసిస్ట్ నుంచి అప్లికేషన్స్ అది మీ చేతుల్లో ఉంటుంది. మనం తక్కువ చేసుకుంటే తక్కువ అవుతుంది, ఎక్కువ చేసుకుంటే ఎక్కువ అవుతుంది. సో యావరేజ్గా ఫ్లైట్ టికెట్, షాపింగ్ అయితే నేను 1 lakh పెడుతున్నా, అండ్ యూనియసిస్ట్ అయితే దగ్గర 20,000 పెడుతున్నా. సో ఇప్పుడు ఓవరాల్ మన బడ్జెట్ ఎంత ఏందో చూసుకుంటే ఫస్ట్ స్టెప్ ఏపీఎస్ నుంచి, IELTS నుంచి, బ్లాక్డ్ అకౌంట్ నుంచి, అండ్ సిఎస్పి పోర్టల్ అండ్ వీసా ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసి ఎంత ఏందో కామెంట్స్లో కామెంట్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసిన వాళ్ళన్నా పెట్టండి, ఆల్రెడీ మీకు ఎంతేందో ఖర్చు మీరు కూడా కామెంట్స్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.